నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యములోనికి అడుగు పెడుతున్నావో, దేవుని బిడ్డగా నువ్వు మారుతున్నావో, హల్లెలూయా, నీకు వెంటనే నీకు ఏంటంటే రక్షణ వస్త్రం నీకు ఇవ్వబడతా ఉంది. ఏంటి అది? హల్లెలూయా. దానితో పాటు హల్లెలూయా, రక్షణ వస్త్రము మాత్రమే కాదు నువ్వు ధరించుకుంటున్నది, ఈ రక్షణలో స్వస్థత ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, బలం ఉన్నది, సమృద్ధి ఉన్నది, నెమ్మది ఉన్నది, సంతోషం ఉన్నది, విజయం ఉన్నది. వాటన్నింటినీ నీకు దయచేస్తాను, నిన్ను రక్షించుకుంటూ పరలోక రాజ్యంలోనికి నిన్ను నడిపిస్తాను అని ఒక వైపుని చెబుతున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీకు ఇంకొక వస్త్రము కూడా ధరింపజేయబడుతున్నది. అది ఆ వస్త్రం ఏంటంటే యుద్ధ వస్త్రములు. ఏంటి? హల్లెలూయా. ఏ వస్త్రములు? గట్టిగా చెప్పాలి. యుద్ధ వస్త్రములు. హల్లెలూయా. వచ్చే వారములలో ఆ యుద్ధోపకరణములు, యుద్ధ వస్త్రముల గురించి నేను ప్రత్యేకంగా ఒక రోజు శర్మనే తీసుకుంటా. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టగానే నువ్వు హల్లెలూయా, ఇది దేవుని రాజ్యం అనుకోండి, నేను ఇలాగ అడుగు పెడుతున్నాను అనుకోండి, హల్లెలూయా, ఒకవైపున ఆశీర్వాదం, ఒకవైపున నెమ్మది, ధైర్యము, విజయము, సమృద్ధి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అన్నింటిలోకి అడుగు పెట్టానా? హల్లెలూయా. ఇది ఒకవైపు. ఆమేన్. ఇంకొక వైపు ఉంది. ఇంకొక వైపు అర్థం అవడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకొక వైపున ఉంది. హల్లెలూయా. ఇంకొక అడుగు ఎలా పెడుతున్నామని అంటే, ఇంకొక వైపున నువ్వు ఎప్పుడైతే అడుగు పెడుతున్నావో అప్పుడే సాతానుతో నీకు యుద్ధం కూడా ప్రారంభమైనట్లే. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? అప్పుడే నువ్వు యుద్ధ భూమిలో కూడా అడుగు పెడుతున్నట్లు, నువ్వు అప్పుడే ఆ యుద్ధములో కూడా నువ్వు అడుగు పెడుతున్నట్లు. హల్లెలూయా. ఏమండి, యుద్ధాలు చేయలేదా మీరు? ప్రతిరోజు ప్రార్థనలో చేస్తున్నది యుద్ధమే. మీరు ప్రభువా, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఆ కష్టం ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఈ పరిస్థితులతో పోరాడుతున్నా ప్రభువా, ఈ సమస్యను తొలగించు, నా కొడుకును బాగు చేయి, మా భార్యను బాగు చేయి, ప్రార్థనలో ఎదగాలి ప్రభువా, శోధనలలో పడిపోతున్నాను ప్రభువా, సాతాను శోధిస్తున్నాడు ప్రభువా, సాతాను అగ్నిబాణములు వేయుచున్నాడు ప్రభువా, సాతాను ప్రభువా వాడు వచ్చి ప్రభువా నాకు లేనిపోని శోధనలు, వేదనలు, బాధలు, కన్నీళ్ళు. ఏంటిది? యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నావు నువ్వు. హల్లెలూయా. నీకు తెలియకుండానే నువ్వు అనుకుంటున్నావు ఏంటి అని అంటే, నేను ఎప్పుడైతే అడుగు పెట్టగానే నాకు పరలోకము, పరలోకము, పరిశుద్ధాత్మ దేవుడు, అవును పరిశుద్ధాత్మ దేవుడు, అవును నాకు నెమ్మది, అవును నీకు నెమ్మది, అవును నీకు విజయము, అవును విజయము, నాకు సమృద్ధి కావాలి, అవును నీకు సమృద్ధి, అవును నీకు విజయం కావాలి, విజయము. హల్లెలూయా. దానితో పాటు నువ్వు యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నావు. హల్లెలూయా. సత్యాన్ని గ్రహించాలి. యుద్ధ భూమిలో నువ్వు అడుగు పెడుతున్నావు. నువ్వు కాదనలేని సత్యం ఇది. నువ్వు వద్దన్నా కూడా యుద్ధంలోనే ఉన్నావు. హల్లెలూయా. నువ్వు నిద్రపోతున్నా నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. నువ్వు పడుకోనున్నా నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. దేవుని బిడ్డవైతే నువ్వు సోమరివైనా కూడా నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. లేదు ఆత్మీయముగా బలముగా ఉన్నా సరే నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. హల్లెలూయా. నీకు తెలియకుండానే నీ చుట్టూ నీకు తెలియకుండానే నువ్వు యుద్ధ భూమిలో నువ్వు అడుగు పెట్టావు. హల్లెలూయా.